నమస్తే, వెల్కమ్ టు జై హింద్. మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. హలో గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. 24 వస్తుంది, అవును. వృషభ రాశి. అవును. సో ఉద్యోగం పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే 2024లో వీళ్ళు కష్టపడేటటువంటి జీవులుగా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. 2024లో వీళ్ళు జీవితాంతం చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అధిగమించి కష్టము అనేటటువంటి దాన్ని నమ్ముకొని పైకెక్కేటటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వారి యొక్క జాతకులు. అయితే 2024లో వీళ్ళ యొక్క రాశి ఫలాలు కనుక చూసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశము, అలాగే మీరు అన్నట్టుగా విద్య పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ అభివృద్ధిలోకి వెళ్ళేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఎంతో కష్టపడతారు, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేటటువంటిది రాకపోవడంతో కొంచెం నిరాశ చెందేటటువంటి అవకాశం వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అన్ని రాశులలోకెల్లా వృషభ రాశి వారు చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. అందుకే వృషభ రాశి వారికి సింబల్ ఏమిస్తారు అంటే ఎద్దుని ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ దీనిని చూసుకుంటే కనుక ఎద్దు యొక్క కష్టం ఏంటి అంటే ఆ జీవితంలో కష్టపడమే దాని యొక్క స్వభావం. అది కష్టపడడం అది ఒకటే తెలుసు. దాన్ని సుఖపడేటటువంటి అవకాశాలు చాలా తక్కువ మట్టుకుంటాయి వృషభ రాశి వారికి. ఎందుకంటే వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. వాళ్ళ యొక్క సంపాదనను వాళ్ళ కుటుంబ సభ్యులను, అంటే ఆ వృషభ రాశి వారి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాన్ని ఎదుటి వారు అనుభవిస్తారు తప్ప అతడు అనుభవించేటటువంటి విషయాలు చాలా తక్కువగా ఉంటాయి వృషభ రాశి వారికి. అందుకే వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం 2024 చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. జీవితంలో వీళ్ళు కష్టపడేటటువంటి విషయాన్ని అలవర్చుకుంటారు కాబట్టి 4 రాళ్ళు వెనక వేసుకుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వృషభ రాశి వారు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు, ఎవరికి పడితే అది దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు, గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు జాగ్రత్త పడితే కనుక అన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక విద్యపరంగా చూస్తే వృషభ రాశి వారికి చాలా మంచి యోగ్యమే కలుగుతూ ఉంటుంది. అలాగే విద్యపరంగా కానీ, అలాగే ఆరోగ్య రీత్యా కనుక చూసుకుంటే మంచి సత్ఫలితాలే ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్లకు కొన్ని రకాలైనటువంటి అదృష్ట యోగాలు కూడా కలిగే అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందమ్మా. అలాగే వీళ్ళ యొక్క పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే వీళ్లకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేటటువంటి దానికంటే వీళ్ళకు బిజినెస్ పెట్టాలి, బిజినెస్లో రాణించాలి, నేను ఎవరి దగ్గర తలవంచుకొని ఉండకూడదు అనేటట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటట్టు వీళ్ళ జాతకంలో ఉంటూ ఉంటుంది. కనుక వీళ్ళు కష్టపడితే, వీరు జాబ్ చేసినా లేదా బిజినెస్ చేసినా కష్టపడేటటువంటి తత్వం ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా వీళ్ళు డబ్బు సంపాదించేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 2024లో వృషభ రాశి వారికి చాలా అద్భుత యోగం కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు బిజినెస్లో కానీ లేదంటే ఏదైనా వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఏది చేసినా అందులో సక్సెస్ సాధించవచ్చు. డబ్బుని అధికంగా సంపాదించే దాంట్లో వృషభ రాశి వారు చాలా ముందంజలు ఉంటారు. కాకపోతే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, షూరిటీలు అనేది ఉండకూడదు. అలాగే వీళ్ళు కుటుంబ సభ్యులతో చాలా సఖ్యతగా ఉండాలి. ఎందుకంటే బయట ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు. అలాంటిది కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి అనుకోండి, కుటుంబం చీలికలుగా అయిపోయే అవకాశాలు చాలా మట్టుకు ఉంటూ ఉంటాయి. కనుక వృషభ రాశి వారు ఏది మాట్లాడినా, ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే కెరియర్కు, ఇటు వృత్తికి, అన్నిటికీ కూడా నష్టం కలిగే అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. లేదు అనంటే కొన్ని తీరనటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళ జాతకంలో ఉంటూ ఉంటాయి. కనుక వీరు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా అద్భుతమైనటువంటి వారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నెగిటివ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి రెమెడీస్ ఏదైనా చెప్పండి. నెగిటివ్స్ ఏమైనా వృషభ రాశి వారికి శివాభిషేకం చేసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి వారికి శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం కానీ, లేదా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ ఇవి చేసుకుంటే వాళ్ళ జీవితంలో నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, వ్యతిరేకత ఏదైతే ఉందో అది తొలగిపోయి వచ్చేటటువంటి కష్టాన్ని, ఆ గమ్యాన్ని
అవాంతరాన్ని దాటేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకొని ఆలోచించేటటువంటి విషయాన్ని కూడా, తీసుకునే నిర్ణయాన్ని కూడా చాలా సరిగ్గా తీసుకోవాలి. లేదు అంటే చాలా ఇబ్బందులు అవుతాయి. మీరు జీవితకాలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా ఏకాదశి రుద్రాభిషేకం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోండి. అంటే ఎన్ని అన్ని రోజులు రకాల చేయాలంటారు? బాగుంటుంది. ఇది దాదాపుగా 11 సోమవారాలు చేయాలి. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటి వారం కాబట్టి 11 సోమవారాలు చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఏమీ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి రెమెడీని ఆచరించుకోండి. వృషభ రాశి వారికి అంతా మేలే జరుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.